నా సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నేను నీకంటే రూత్లెస్ నా కొడుకునరా అని. అంటే విలను నాకు ఒక రూత్లెస్ ఫైటర్ కావాలి అంటే హీరో ఆ డైలాగ్ చెప్తాడనమాట. నేనేదో కష్టపడి వీడియోలు చేసి కష్టపడి ఒక సినిమా లెవెల్కి వచ్చి సినిమా చేసి రెండో సినిమా ప్రయత్నం ఇట్లా కష్టపడుతూ ఎదుగుతున్నా. మీలో ఒకరినే, మీ ఇంట్లో అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, అలాంటివన్నీ. సినిమా చూడకుండానే చాలామంది సోషల్ మీడియాలో బ్యాడ్ కమెంట్స్ పెడుతున్నారు. వీడు కమీడియను, వీడికి సినిమా అవసరమా, నీ సినిమా పోయిందా, అడుక్కుంటున్నావా, సినిమా పోయి చచ్చిపోలేదా ఇంకా, ఇటువంటి డైలాగ్స్. మీలో నుంచి ఒకటి బయటకు వచ్చి కష్టపడి ఒక సినిమా చేస్తుంటే ఆడికి సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి సినిమా చూడకుండానే బ్యాడ్ కమెంట్స్ పెడుతున్నారు. బ్యాడ్ కమెంట్స్ పెట్టడం, అల్లరి చేయడం, కొంతమంది, చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. బ్యాడ్ కమెంట్స్ పెట్టడం, అల్లరి చేయడం, ఇటువంటివన్నీ చాలా చిన్నపిల్లలు చేసే విషయాలు. జీవితంలో ఏదైనా సాధించండి, అర్థమవుతుందా? లారీ చాప్టర్ 1 సినిమా 5 లాంగ్వేజెస్లో పాన్ ఇండియా లెవెల్లో ఒక స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ ఒక 100 కోట్ల బడ్జెట్లో చేయాల్సిన సినిమా అది. ఒకసారి నేను చాలా తక్కువలో చేసి మొగాడిలాగా, దమ్మున్న మొగాడిలాగా చూపించా. మీరు సినిమా చూసి కమెంట్ పెట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తా. చూడకుండానే ఇలా బ్యాడ్ కమెంట్లు పెడితే మనం ఎక్కడికి ఎదగలేం బ్రదర్, ఓకేనా? దిస్ ఈజ్ నాట్ లైఫ్. కష్టపడడం, 10 మందికి జాబ్ చూపించడం, సంతోషంగా బతకడం, ఇది జీవితం, ఓకేనా? ఇష్టం వచ్చినట్టు అనడం, జస్ట్ 1 వర్డ్, 1 సెకండ్ చెప్తున్నా కదా, నేను నీకన్నా రూత్లెస్ నా కొడుకుని, అర్థమవుతుందా? జీరో, ఏ సపోర్ట్ లేకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సినిమా 5 లాంగ్వేజెస్లో తీయాలంటే ఎంత క్యాలిబరు, దమ్ము, గట్స్ ఉండాలో ఆలోచించండి. అవన్నీ ఎదుర్కొని నిలబడ్డా నేను. సినిమా చూడకుండా ఉచితంగా సలహాలు పెట్టడం నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. చూసి ఒపీనియన్ పెట్టండి. తప్పులు చేస్తే నేర్చుకుంటాను. నేనైతే దమ్మున్న మొగాన్ని, మీరు నమ్మినా నమ్మకపోయినా. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ధన్యవాదాలు. సపోర్ట్ చేయని వాళ్ళకి తెలుసు కదా, ఫ్యూచర్లో చేయబోయే సినిమాలే మీ నోరు మూయిస్తుంది. లవ్ యూ ఆల్.